అయ్యగారు కాపీ అమ్మా. మనం పోయేటప్పుడు నెల తప్పింది, ఇప్పుడు 9వ నెల. కాపీ అయ్యగారు కాపీ ఇచ్చాను కదా. ముందు గరి తగ్గేసి అమ్మకూడు. స్వామి భార్య స్వామి పక్కదైన బలవంతురాలేనే నా తక్కువ వాయువులే ఎవరు నీ అవతారం ఏమిటి? స్వామి భార్య నేనే స్వామి భార్య. దీనికి పిలిచినవురా దీనికి పిలిచినవురా లేపు దొక్కుతా లేపి లేపు దొక్కుతా. ఇక్కడ నుంచి రాద్ధాంతం చేస్తున్నది. అసలు ఏ అధికారంతో వచ్చావు? అసలు ఎవరు నువ్వు? నన్నెవరు? స్వామి భార్య నేనే స్వామి భార్యని. నువ్వు స్వామి వారి భార్యవా? అవునే. మరి అప్పుడు నేనెవరిని? నాకేం తెలుసే? ఏమిటయ్యా ఇంట్లో బయటికి పోయి బయటకు ఆయన రమ్మని సిడుగు బాగుండి నువ్వు కానీ ఈ ఊళ్ళో ఎవరు లేపా అమ్మగారి భర్త కాకపోతే లేపు దొక్కుతా లేపి సౌదీ జన్మించిన దాన్ని నేను తెలుసునా? మీరెక్కడ అడవి చెట్లలో పుట్టల్లో తిరిగి దాన్ని నువ్వెక్కడ? పాల సముద్రం జన్మించిన దాన్ని నేనెక్కడ? అసలు ఎవరిది సపతి? ఆ పుట్టుకొక్కులకు ఆ ఎండ్రకాయలకు వచ్చిందే కదా. కాదే మీరేదో మాయల మంత్రాలు చేస్తారని అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను. చచ్చిన వారు ఉంటారు స్వామి, అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను. మాయల మంత్రాలు అన్ని కలుపుకొని భ్రమరుడికి భ్రమలు చెంది తెచ్చారంట కదా. అవునవును, చూస్తున్నాను దీని అవతారం ఎలా ఉందో. నేను ఎలా ఉంటే మాయల మంత్రాలు చేసి ఉంటారే సపతి.
అంతఃపురానికి వచ్చావటే నేనంటే ఎవతివే నువ్వు ఏయ్ అబ్బా తమ్ముడన్నా ఊరికమ్మ వాళ్ళ మధ్యకి బాగా నీ తమ్ముడు అన్నట్టే నీకేం చెప్పిండు ఏమైనా సవతి కానీ నేను తమ్ముడు అన్నా ఎవరివే నువ్వు నేను నీ కులమే నీ తమ్ముడు అన్నైతే నీ మగడుల్లా నా వెనక జరిగి అవునవుని మీరేమైనా చేయిస్తారు మీ దగ్గర మాయల మంత్రాలు ఉన్నాయి కదా అయితే ఇంతకన్నా ఇంకేం చేపిస్తారు ఏయ్, అప్పుడు మా వెనక జరిగింది అమ్మ సమ్మతి తోడుతా ఏయ్ ఏమే ఏయ్ ఇదేనే ఆ ఎంత పని చేసుకున్నా సైతం పని చేసుకున్నావు సుశాల ఏమైంది ఎంత పని చేసుకుంటాడు అడుగు అడుగు పోయింది మామ వాగులు తిందనా ఇవేనే వంక తిందనా ఇవేనే సోపాపులు తిందనా ఇవేనే జామ తిందనా ఫోన్ దింగేశారు పని చేసుకుంటాడు ఎంత పని చేసుకున్నావు నాకు చిన్నాయన మా చెన్నాయన మామ బొచ్చుగానా చెన్నాయన మామ పెళ్ళి 3 నెలలు అయ్యో 3 నెలలు కడుగు 9 నెలలు అయ్యో పెళ్ళి 3 నెలలు కడుపు తొమ్మిదో నెల నేను కాబట్టి అనుకుంటూ వచ్చిన ఇంకా నా సోదరు ఎందుకొచ్చా వాళ్ళకి ఆ ఉపమాలు తెలుసునా నా సోదరు ఉండా పిల్లల దాకా మన దాకా చిన్నాయన మా చెన్నాయన మామను గట్ట బొచ్చుతాను ఎంత పని చేసుకుంటాడు సరిగా చెప్తా దానికేం తెలుసు నీకు తెలుసా పిల్లలు లేక ప్రతి ఊరు తిరిగినా ప్రతి ఊరు ఏడాడు తిరిగినా నేను తిరగని ఊరు లేదు అదే ఏడ తిరిగినావు తిరుపతి పోయినా చిన్నాయన మా చెన్నాయన మామకి మధ్యలో నీకేందో చిన్నాయన మా చెన్నాయన మామని కాకుండా నాకు పోతుంది తిరుపతి పోయినా తిరుపతి పోయి ఎంకే గారు 7 రోజులు పడుకున్నా ఆయన కాడ మొన్న ఎట్ట పడుకున్నావు బొచ్చుతాను స్వామి గారు వరపడ్డ వరపడ్డా ఇది స్వామి గారు ఆ, మళ్ళా పోయినా ఆ, కోటేకొండ పోయినా ఏదో అడుమల్లినా నీకేం తెలుసా నాకు అసలు తెలియదులే చిన్నాయన మా మళ్ళీ చెన్నాయన మామ కోటేకొండ పోయి కోటేకాడ 11 రోజులు పడుకున్నా అన్నయ్య తగ్గినాయే అంటే 11 రోజులు వరపడ్డారు ఇది కోట స్వామి గారు ఆడపట్ల మళ్ళా శిథిలో పోయినా ఏది ఒంగోలు దగ్గర శిథిలో పోయి ఆంజనేయ స్వామి తిరణాలు చేస్తుండ్రు పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు అందరూ పోయిండ్రు చిన్నాయన మా చెన్నాయన మామ మధ్యలో బొచ్చుదాన నేను కూడా పోయినా శివరాత్రి తిరణాలు గడ్డిగుడ్డలతో నీళ్ళు పోసుకొని గడ్డిగుడ్డలు మడి కట్టుకోవాలి శివరాత్రి తిరణాలు 7 రోజులు 7 మొగుళ్ళు పైకి రాకుండా పడుకున్నా ఆడ కూడా వండుకున్నా ఇక సోమవారికి వరపడ్డా నా శాతం మన దానికే తెలుసు అసలు వాళ్ళకి తెలియదు ఈ ఒకరు కళ్ళు కొట్టుకున్న చూడండి సాగిస్తా అయ్యో అయ్యో యాళ్ళతో కొట్టినావు బండతో కొట్టినావు శాతం ఉండాలి అమ్మ అయ్యో నెల్లూరు పోయి ఆపరేషన్ చేసుకుంటా తల 15 అయ్యో నెల్లూరు పోయి ఆపరేషన్ చేసుకుంటా ఇట్లాంటి కొట్టుకుంటున్నా సొంత తాత
వసూలా సవతి ఈత చుట్టాలు నానా ఏం జరిగిందో వాళ్ళు లింగమా వాళ్ళు లింగమా పూజ లేవు పూజ లేవు ఇక్కడ పూజలు గాలి స్వామి అది నీకు పిల్లవాళ్ళ ఇందుకు పిల్లలు చెల్లి చామక్క గుడ్డి రామక్క నిన్ను పిలవనంటే నేను చూపిస్తాను నిన్ను ఏమే ఇరువురు ఒక్కటే. ఇదేమిటి మళ్ళీ కొత్త కదా అదేం స్వామి, మేము ఇరువురు ఒకరు. వీరి తండ్రి శిఖనాయకుడు సంతానం లేక నా చెంతకు వచ్చి నన్ను ప్రార్థించాడు. అంటే వారి సంతానం లేక ఆ నేను ఎవరిని యోచిస్తే ఏమి ఫలమని ఓ విష్ణునారాయణ గారు మీరు లక్ష్మిలో ఒక కళను ఫలముగా మార్చి ఇది అమ్మగారిని ఒక కళగా ఆ ఫలము వీరి తండ్రికి ఇచ్చాను. ఆ వీరి తండ్రి భుజించగా ఇది తల్లి భుజించగా ఈవిడ జన్మించినది. ఇది లక్ష్మిలో కళేనా? లక్ష్మిలో కళే ఏది మీరు విరువురు హస్తం ముట్టుకొని ఒక్కటైపోతారు. జై మీ అందరికీ నమస్కారాలు. శిల్చి లక్ష్మి నాటకంతో సమాప్తి.